హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను పచ్చి టమాటాలతోటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఈ రుచికరమైన టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ అయితే దీనికోసం నేను పచ్చి టమాటాలను అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఉన్నటువంటి కాడ భాగాన్ని అయితే కట్ చేసుకొని నిలువుగా అయితే సన్నని ముక్కలుగా కట్ చేసి పెడుతున్నాను. ఇలాగే అన్నిటినీ కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లమైన ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని అయితే తుంచి యాడ్ చేశాను. అలాగే 4 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు అయితే ఫ్రై చేశాను. మనం పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవడం వలన అవి అయితే చిటపట్లాడకుండా ఉంటాయి. ఇలాగా అన్నిటిని ఫ్రై చేసుకున్నాకైతే ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని అయితే మగ్గించుకుందాము. హై ఫ్లేమ్లో కనుక పెట్టుకుంటే ఈ చింతపండు మొత్తము ప్యాన్కి అయితే అంటుకొని పోతుంది. ఇలాగ ఈ టమాటా ముక్కలను అయితే బాగా మగ్గించుకోవాలి, సాఫ్ట్గా అయ్యేంత వరకు అయితే. ఇంకో 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి మగ్గించాను. ఇలాగ మనము స్పూన్ తోటి అయితే నొక్కినప్పుడు అది ఇలాగ 2 పార్ట్స్గా అయితే అవుతుంది కదా. ఇలా అయ్యేంత వరకు అయితే నేను ఈ టమోటాను అయితే మగ్గించుకొనేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనం చల్లార్చుకున్న పచ్చిమిర్చిని, వెల్లుల్లిని, అలాగే ఒక స్పూన్ ఉప్పుని, ఇంకా కొంచెం జీలకర్రని వేసుకొని కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేశాను. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి జస్ట్ ఒక 1 పల్స్ ఇచ్చేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసి దీన్ని కూడా ఒకసారి అయితే గ్రైండ్ చేశాను. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్ల నూనెని అలాగే పోపు గింజల్ని వేసుకొని ఫ్రై చేశాను. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఒక 6 వెల్లుల్లిని అలాగే 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా పచ్చడిని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.